మనం ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ ఇంప్లిమెంట్ స్టాక్ యూజింగ్ క్యూస్. ఇంప్లిమెంట్ స్టాక్ యూజింగ్ క్యూస్ అంటే స్టాక్ యూజింగ్ క్యూస్ను ఉపయోగించి స్టాక్ని చేయటం, ఇంప్లిమెంట్ స్టాక్ ఆపరేషన్స్ చేయటం. అర్థమైందా? దీని ముందర వీడియో చూడాలి ఖచ్చితంగా. అది చూస్తేనే ఇది అర్థమైంది. మనం స్టాక్ ఆపరేషన్ చేస్తాం. పుష్ I take 100, push 200, push 300, pop, peak, size. స్టాక్ తీసుకుంటున్నా. క్యూస్ అంటే ఇటు సైడ్ నుంచి ఇన్సర్ట్ చేస్తాం, ఇటు సైడ్ నుంచి డిలీట్ చేస్తాం. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, ఇప్పుడు స్టాక్ చూద్దాం. 100 పెడతాం. ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి 100 పెడతాం. మళ్ళీ ఇక్కడ 200 పెడతాం. ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి 200 పెడతాం. నాకు స్టాక్లో పాపను పడితే ఫస్ట్ ఏది పోయిద్ది, ఇది పోయిద్ది. ఇక్కడ పాపను పడితే నాకు ఫస్ట్ ఏది పోయిద్ది. ఇప్పుడు నేను పాపను పెట్టాను అనుకో, అంటే స్టాక్లో మనం పాప్ అని పెడితే ఫస్ట్ ఇది పోయిద్ది. ఇక్కడ మనం ఇది పోవడం కోసం నేనేం చేస్తున్నా అంటే n-1 రొటేషన్ చేస్తున్నా. n అంటే లెంత్ ఆఫ్ లెంత్ ఆఫ్ క్యూస్ -1 రొటేషన్స్. ఇక్కడ లెంత్ ఎంత? 2 -1 1. ఓకే, 1 రొటేషన్. ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు రొటేషన్ చేస్తున్నాను? క్యూస్లో తీసేయాలి. ఇప్పుడు నేను క్యూ అంటే ఫస్ట్ ఇది పోయిద్ది. ఆ రొటేషన్ చేశాను అనుకో ఏమైద్ది? 200 ఇటు వచ్చిద్ది, 100 ఇటు వచ్చిద్ది. ఓకే, -1 రొటేషన్స్ చేయాలి క్యూ. ఇప్పుడు నేను 300 చేస్తున్నా స్టాక్లో. ఇక్కడ అపెండ్ చేయాలి కాబట్టి 300. ఓకే, 300 చేశాను. n-1 రొటేషన్స్ చేయాలి. n-1 రొటేషన్స్ చేయాలి. రొటేషన్స్ లెంత్ n అంటే ఏంది? లెంత్ అనేగా. లెంత్ ఎంత దీనిది? 3ఏగా. 3 - 1 2 రొటేషన్స్ అంటే 100, 300, 200. 1 రొటేషన్ 300, 200, 100. అనదర్ రొటేషన్ 2 రొటేషన్స్ అయిపోయినాయిగా. అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇప్పుడు నేను పాప్ చేస్తా. పాప్ చేస్తే ఏది పోవాలి? 300గా పోవాల్సింది. 300గా పోవాల్సింది పోయింది, తీసేసేది. ఇక్కడ పాప్ చేస్తే ఇటు నుంచే ఇదేగా పోవాల్సింది, పోయింది. తర్వాత ఇక్కడ పీక్ ఏముంటుంది? 200గా. 200 కదా. ఇక్కడ స్టార్టింగ్ ఏముంది? 200. దీని సైజ్ ఎంత? 2. సైజ్ 2 ఏం డిలీట్ చేయలేదు మనం. 2 ఇక్కడ 2 డిలీట్ చేసేసాం కదా మనం. 2 అయిపోతున్నాం. ఇప్పుడు DQ కాన్సెప్ట్ చూస్తే నేను అర్థమైంది, నాకు అర్థం కాదు. ఫ్రమ్ ఇంపోర్ట్ ఇక్కడ COLLACTI కలెక్షన్స్ ఇంపోర్ట్ DEQUEDQ క్లాస్
take as when this stack using queue.